పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను ఓ రాజా పలుచన సలుపకురా అలుగకురా పిలువకురా 10 మందిలా నాది పరువు తీయకురా. ఏంది పిల్ల వెనకటి ఏ అన్నారు సినిమా లాగా ఎత్తింది? కొంపదీసి ఇప్పుడు కచేరీ పెడతదా ఏంది అని భయపడుకుండ్రి. మన మంత్రులు ఒకల మీద ఇంకొకరు అలిగి అటకెక్కుతున్నారట. అందుకే ఈ పాట వాడిన. ఆ ముచ్చటేందో చూడుర్రి ముందు. నేను అలిగా అని బుంగమూతి పెట్టిన అన్నట్టే చేస్తున్నారట మన మంత్రులు. పేరుకే రాష్ట్రానికి మంత్రులు గాని చిన్న పిల్లగాళ్ళ కొట్లాట కంటే అద్మానం చేస్తున్నారట. నల్గొండ పర్యటనకు అట్లనే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తేటానికి మంత్రులు ఉత్తము, లక్ష్మణు, కోమటిరెడ్డి, వెంకటరెడ్డిలు పోయే ప్రోగ్రాం పెట్టుకున్నారట. గాలి మోటార్ కూడా తయారున్నదట. పొద్దుగాల 9 గంటలకు రయ్యమని ఆకాశంలోకి ఎగిరి అమాంతం నాగార్జున సాగర్ కాడ దిగాలనేది ప్లానింగ్ అట. అనుకున్నట్టే మంత్రులు లక్ష్మణు, వెంకటరెడ్డిలు 9 గంటలకు వచ్చిందట బేగంపేట విమానాశ్రయానికి. కానీ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 గంటలైనా గాలి మోటార్ కాడికి రాలేదట. ఇగస్తాడో అగస్తాడో అని ఎదురు చూసి కండ్లు కాయలు కాసి పండ్లు పండి రాలిపోయే కాడికి వచ్చిందట. యూరియా బస్తాల కోసం రైతులు ఎదురు చూసినట్టు వెంకటరెడ్డి అడ్లూరి లక్ష్మణులు చూచిందట. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు మాత్రం కనిపించలేదట. ఇంకే ఉన్నది, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోపం నశాలానికి ఎక్కిందట. చల్, తోటి మంత్రి అంటే ఇచ్చే గౌరవం ఇదేనా? నేను వస్తున్నా అని తెలిసి కూడా ఆలోచన చేసులేంది. దిస్ ఇస్ టూ మచ్ అన్నట్టు కారెక్కి మళ్ళా కనిపించనన్నట్టు వెళ్ళిపోయిందట. మీరే సాగర్ నీళ్లు ఇడుగుండ్రి, మీరే జబ్బలు చాసుకోండ్రి, మీరే ఫోటోలు దిగుండ్రి అన్నట్టు అలిగినట్టు అవతల పడ్డాడట. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి బేగంపేటకు పోయినాక ఫోన్ చేసి అడ్డిండో లేదో తెలియదు గాని సీదా నాగార్జున సాగర్ వెళ్ళిపోయి నీళ్ళు ఇచ్చిందట. చూడుర్రి మన సక్కదనాల మంత్రుల కొట్లాట ఎట్లున్నదో. వీళ్ళు కదా రాష్ట్రాన్ని మునుముందటికి తీసుకుపోయే ధీరులు. వీళ్ళే కదా రైజింగ్ తెలంగాణకు పునాది రాయేసేది. చిచి, మీకన్నా చిన్న పిల్లల నయమని కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియా పబ్లిక్.